వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి దాచేపల్లి సిఐ గారు 4 గంటల సమయంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లోపల థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది. హరికృష్ణ గారిని కొడుతున్న సమయంలో హరికృష్ణ గారి అరుపులు విని పోలీస్ స్టేషన్ లోపలికి హరికృష్ణ గారి తండ్రి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినాక హరికృష్ణ గారిని పోలీస్ అధికారులు కొడుతూనే ఉన్నారు. వాళ్ళ తండ్రి చూస్తూ ఊరుకోలేక పోలీస్ అధికారులకి 2 చేతులు జోడించి దండం పెట్టడం జరిగింది. అయినా సరే మన పోలీస్ అధికారులు ఎటువంటి కనికరించకుండా కొట్టడం జరిగింది. అక్కడ నుంచి ఒక ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అక్కడికి వెళ్ళినాక హరికృష్ణ గారిని డాక్టర్లు అడిగారు, ఏమైంది బాబు, అసలు ఎందుకు వచ్చేవాడికి అని అడిగితే హరికృష్ణ గారు డాక్టర్కి ఏం చెప్పాడు తెలుసా, సార్ నన్ను పోలీస్ అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది, కానీ ఇప్పుడు కనీసం నేను నడవలేని స్థితిలో ఉన్నాను సార్ అని చెప్పి డాక్టర్లకు వివరించాడు. ఆ తర్వాత అక్కడ రిపోర్ట్లు ఎలా తారుమారు చేశారో మనకైతే తెలియదు. అనంతరం మళ్ళీ పోలీస్ అధికారులు హరికృష్ణ గారిని తీసుకెళ్ళాడు. హరికృష్ణ గారు హాస్పిటల్ వచ్చేటప్పుడైనా పోయేటప్పుడు మనం అందరం చూసాం ఆ వీడియో. హరికృష్ణ గారికి అటుపక్క ఇటుపక్క 2 పోలీస్ అధికారులు ఆయన నడవలేని స్థితిలో వీళ్ళే ఆయన నడిపించుకుంటూ పోతున్నారు. హరికృష్ణ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కీలకంగా పనిచేశారు. వాళ్ళు మన రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక వాళ్ళు ఇక ఈ వద్దురాబాబు ఈ రాజకీయాలను కొన్ని రోజులు సైలెంట్గా ఉండాలని చెప్పి హరికృష్ణ గారు వాళ్ళ తండ్రి సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళ హరికృష్ణ మటుకి పక్క రాష్ట్రం వెళ్ళి ఒక లారీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన విలేజ్కి రావడం జరిగింది. ఆయన వచ్చాడు అని అప్డేట్ తెలుసుకొని పోలీస్ అధికారులు ఒక ప్రైవేట్ వెహికల్ వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు. ఓకే, మీరు అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, కేసులు పెట్టారు, బాగానే ఉంది. కానీ పోలీస్ అధికారులు హరికృష్ణ గారిని కొట్టే రైట్స్ మీకు లేవు. హరికృష్ణ గారు ఏ తప్పున్నా చేయని అతను కొట్టే హక్కు మీకైతే లేదు. రాజ్యాంగపరంగా అతను ఎంత పెద్ద తప్పన్నా చేయని మిమ్మల్ని అతన్ని అరెస్ట్ చేసి చట్టపరంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలా. మీరు పోలీస్ స్టేషన్ లోపల వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టారంటే మీకు ఎలాంటి శిక్ష పడాలి? సిఏ గారు నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచించండి సిఏ గారు. రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, మీ కుటుంబ సభ్యులకి ఇదే పరిస్థితి జరిగితే, మీ కుటుంబంలో ఏ ఒక్కరినైనా సరే థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొడితే మటుకి మీ ప్రాణం ఊరుకుంటుందా? నిజంగా హరికృష్ణ గారు తండ్రి గారు మాటలు విన్నాక నాకు ప్రాణం తలుక్కుమంది. అతను లైవ్లోని చూశాడు కాబట్టి బయటకు వచ్చి ఆయన చెప్పేశాడు క్లియర్గా, లోపల ఇలా జరిగిందని. ఆ వీడియో చూసినాక నా ప్రాణం పోయినట్టు అయింది. ఆ వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తి వైసీపీ పార్టీ కానీ కూటమి పార్టీ కానీ ఎవడన్నా కానీ తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఇష్టానుసారంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టే హక్కు ఏ అధికారికి లేదు. చట్టపరంగా కోర్టులు ఉన్నాయి, శిక్ష విధిస్తారు, కోర్టును మనం ఫాలో అవ్వాలా. అంతేగాని పోలీస్ అధికారులు మన మీద చేయి చేసుకునే హక్కు లేదు. ఎంత దారుణం! కూటమి ప్రభుత్వం ఒకటి ఆలోచించండి, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. పోలీస్ అధికారులు కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే టైం బాగలేక 29లో మటుకు జగన్ గారు సీఎం అయితే, ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి వైసీపీ కార్యకర్తలైనా నాయకులైనా బలవంతంగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారో, రేపటి రోజున ఇదే కూటమి నేతల్ని ఇదే పోలీస్ అధికారులు బలవంతంగా కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో బంధించి కొట్టే రోజులు జరుగుతాయి. ఎందుకంటే ఎల్లకాలం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులు ఉండదు. 29లో కాకపోయినా 34 సరే వైఎస్ఆర్సీపీ కాబట్టి అధికారంలోకి వస్తుంది. ఆ రోజు ఆలోచించుకోండి, గతంలో మనం చేసిన తప్పులేంది ఆలోచించుకొని ఇప్పుడు మనకు పడే శిక్ష ఏంటి ఒకసారి తెలుసుకోండి. ఏదేమన్నా సరే పోలీస్ అధికారులు హరికృష్ణ గారిని కొట్టడం 100% తప్పు. మన రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారు హరికృష్ణ గారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి.
వీలైనంత త్వరగా హరికృష్ణ గారిని విధుల నుంచి తొలగించండి. కూటమి ప్రభుత్వం కూడా హరికృష్ణ గారికి జరిగిన అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం తెలుసుకొని సిఏ గారిని పూర్తిగా విధుల నుంచి తొలగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.